This is Sricharan Vegireddy. Welcome back to Prelims Tricks playlist. Friends, we are doing 2015 paper. We have completed till 80 questions discussion. Your official UPSC paper set here. Yeah, let's do the next set of 10 questions. With reference to Indian economy, consider the following statements. The rate of growth of real gross GDP has steadily increased in the last decade. ఒక్క ఇయర్ కూడా తగ్గలేదంట. అలా అయితే తప్పు. ద జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్, రేట్ ఆఫ్ గ్రోత్, అది కూడా జీడిపి కూడా కాదు, రేట్ ఆఫ్ గ్రోత్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. రేట్ ఎందుకు అయితే అవ్వదు. ద జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్ ఇన్ లాస్ట్ డికేడ్. జీడిపి ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు అట్ మార్కెట్ ప్రైజెస్. 2020 వరకు, కోవిడ్ వరకు 50 లైక్ అంత పెద్ద మనకి ఏం లేదు, జీడిపి పెరిగింది అంత లైక్ కోవిడ్ వరకు. సో జీడిపి పెరగచ్చు, రేటు పెరగదు. సో 100 రూపాయల నుంచి 110కి వెళ్తుంది ఒక ఇయర్, ఇంకో 111కి వెళ్ళొచ్చు. ఇక్కడ 10% పెరిగింది, బట్ అక్కడ 10% లెస్ దెన్ 2% పెరగచ్చు. రేటు తేడా పోయి ఉండొచ్చు, బట్ జీడిపి మాత్రం ఖచ్చితంగా పెరిగింది. సో ఫస్ట్ సెకండ్ ఈజ్ రైట్, ఫస్ట్ ఈజ్ రాంగ్. సో ఐ విల్ గో విత్ బి 2 ఓన్లీ. 81 అది అక్కడ ఆన్సర్, బి 2 ఓన్లీ. నెక్స్ట్ 82. Consider the following statements. The legislative council of a state in India can be larger in size than half of legislative assembly. Chance లేదు. Some percentage అది ఉంది, అంత ఛాన్స్ అయితే లేదు. The governor of state nominates the chairman of legislative council of the particular state. ఎందుకు నామినేట్ చేస్తాడు? వాళ్ళు ఎన్నుకోలేరేంటి? సో 2 తప్పు. ఐ విల్ గో విత్ ఢిల్లీ. 82 ఢిల్లీ ఆన్సర్ అంతే. 83. To uphold and protect the sovereignty and unity of integrity is a provision made in the preamble, DPSP, FR, FD. To uphold and protect the sovereignty, unity and integrity. ప్రియంబుల్ అంత లైన్ డైరెక్ట్గా లేదు. నాకేమనిపిస్తుంది అంటే ప్రియంబుల్ సావరెంటీని ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది, కిందనేమో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉంటుంది, అక్కడ లిబర్టీ, ఈక్వాలిటీ, సంథింగ్ ఉంటుంది. సో రెండు పక్కనే లేదు. సో ప్రియంబుల్ లేదు. నెక్స్ట్ డిపిఎస్పి, ఎఫ్ఆర్ అయితే అప్హోల్డ్ అలాంటి పదాలు వాడిందని నాకు తెలియదు. సో ఎఫ్డి కానీ మనకి ఇస్తుంది అంతే. అప్హోల్డ్ చేయాలని మనం స్టేట్ ఏం చేయాలి, ఎఫ్డి అని చేయాలి. అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. B and D, fundamental duty. Sovereignty, unity and integrity of India is a provision made in the fundamental duty. And citizen sovereignty ఎలా అప్హోల్డ్ చేస్తాడు? చేయలేడు. ఐ విల్ గో విత్ బాంబే. నువ్వేం పెట్టావు? ఐఎమ్ కన్ఫ్యూజ్ బిట్వీన్ బి అండ్ ఐ వెంట్ విత్ డి. అదేమిచ్చాడు ఆన్సర్? 83 డి. ఓ మై గాడ్. సో ఫండమెంటల్ డ్యూటీ ఇండియాలో ఉన్నది. యా, I think there are 11 fundamental duties. So I should read this chapter of these again. Yeah. Okay. See, this question I think ఇంతకుముందు ఏదో ఎస్ఎఫ్జీలో ఎక్కడ పోయింది. సో అని ప్రతిసారి తప్పులు పడితే అలా అని తెలిసి గ్రూప్ కూడా ఎక్కడ వచ్చినట్టుంది క్వశ్చన్. నైస్. నెక్స్ట్ 84. Which one of the following is the best description of the term ecosystem? Which one of the following is the best description of the term ecosystem? A community of organisms interacting with one another, the part of earth which is inhabited living organisms, a community of organisms together with the environment they live, the flora and fauna of geographical area. What about the ecosystem? Ecosystem is like like into the living environment, living with non-living environment. సో అలాంటి పదాలు ఏడని వచ్చా, విచ్ ఈజ్ నేమ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అయితే బయోస్పియర్ అయితే అనుకుంటా. బి తీసేస్తే సి ఏంటిది? విత్ ఎన్విరాన్మెంట్, ఇది సి అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ జనరిక్, ఎకో జనరిక్. ఐ వుడ్ గో విత్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్. అది కూడా ఏంటొచ్చు, బట్ మనకు తెలియదు, ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఆర్గనిజమ్స్కి వెళ్ళిపోయాడు. కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ వెరీ స్పెసిఫిక్ అయిపోయాడు. అసలు అవుదాం. టుగెదర్ విత్ ఎన్విరాన్మెంట్, కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫస్ట్ కూడా ఉంది, కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజమ్స్. సో అదే చూడు, ఈ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజం, కమ్యూనిటీ ఆర్గనిజం రెండు ఒకటే స్టార్ట్ అవుతుంది. విత్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్, ఇదేమో టుగెదర్ విత్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్. ఐ విల్ గో విత్ సి, ది వెరీ మోర్ జనరిక్ వే. ఆన్సర్ ఏమొచ్చాడు? 84 సి. ఇక్కడ చూడు సార్, ఈ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజం, కమ్యూనిటీ ఆఫ్ ఆర్గనిజం రెండు సేమ్ దాంతో స్టార్ట్ అయింది. తర్వాత వేరేది ఇచ్చిండు.
సో ఈ రెండింటిలోనే ఉంటుంది. అంతే అండ్ స్టార్టింగ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ ఇచ్చింది బ్రాడర్ ఉంది. బ్రాడర్ ఇక్కడ ఎకో సిస్టమ్ అని. అంతే. ఇది అంటే ఏంటి, ఐఎమ్ సారీ. 85. The fundamental object of Panchayati Raj system is to ensure which one of the following? People's participation development, ante kada. Political accountability, I'm not sure. Democratic decentralization, definitely. Financial mobilization, అది మ్యాండేటరీ మెజర్ కాదు. ద ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ప్రస్తుతం మ్యాండేటరీ కాదు కాబట్టి ఫైనాన్షియల్ మొబిలైజేషన్ అయితే కాదు, ఎందుకంటే మ్యాండేటరీ ప్రస్తుతం లేదు. ప్రొవిజన్ ఆఫ్ ఏం యాక్ట్ అది, పేసా యాక్టా కాదు. ఈవెన్ పంచాయతీరాజ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్లో కూడా మ్యాండేటరీ ప్రొవిజన్లో అయితే లేదు. సో ఇఫ్ ఎట్ ఆల్ 193 పక్కా ఉన్నాయి. ఆన్సర్ ఏడ ఉంది? సి కానీ ఏ కానీ 4లో 2. ఐ విల్ గో విత్ 2 అండ్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పంచాయతీరాజ్ సిస్టమ్. పొలిటికల్ అకౌంటబిలిటీ ఉందా తెలుసా? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే తీసేయవచ్చు, పొలిటికల్ అకౌంటబిలిటీ తీయలేమేమో, ఎందుకంటే అన్ని దగ్గర లేవు. మేఘాలయ దగ్గర సోషల్ ఆడిట్లో ఉంది, ప్రస్తుతం మన దగ్గర కూడా ట్రై చేస్తున్నారు. అండ్ పంచాయతీరాజ్ అన్ని దగ్గర లేదు, అన్ని చోట్ల లేదు. పంచాయతీరాజ్ అన్ని దగ్గర లేదు, అది కరెక్టే. ఐ నాట్ షూర్ బట్ ఐ విల్ గో విత్ 4లో 2 కూడా ఐ విల్ గో విత్ సి. లెట్స్ సీ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ సి. అండ్ ఇక్కడ పీపుల్ పార్టిసిపేషన్ అన్నాడు. యూపీఎస్సీ ఇంతకంటే మంచి టర్మ్ ఫ్రేమ్ చేయలేదు. ఇట్ ఆల్వేస్ లవ్స్ పీపుల్ పార్టిసిపేషన్. వన్ అయితే ఫర్ షూర్ ఉంది. 86. With reference to the Indian economy, consider the following. With reference to Indian economy, consider the following states. Which of them following components of monetary? Monetary అంటే ఆర్బీఐ చేసేది. బ్యాంక్ రేట్ ఎస్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఐ థింక్ సో. పబ్లిక్ డెప్ట్ మానిటరీ ఎందుకు అవుతుంది? పబ్లిక్ డెప్ట్, ఫిజికల్ డెప్ట్ అదంతా గవర్నమెంట్ కదా. పబ్లిక్ రెవెన్యూ గవర్నమెంట్ కదా. సో ఐ విల్ గో విత్ 1 and 2. అంతే. 86 ఆన్సర్ సి. నెక్స్ట్ 87. With reference to inflation in India, which of the following statements is correct? With reference to inflation in India, which of the following statements is correct? Controlling inflation in India is responsibility of the only ఉంటే తప్పు. Responsibility of India has Reserve Bank has no role. తీసే no extreme. The decreased money circulation helps in controlling the inflation. అంతే కదా. ఇంక్రీజ్డ్ మనీ సర్క్యులేషన్ కాదు. సి. అంతే కదా. నెక్స్ట్ 88. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్స్. 5లో 3. అవును, ఎప్పుడైనా 5 వచ్చిందంటే ఈవెన్ సైన్స్ అండ్ టెక్ అయినా కూడా 5లో 3. బట్ ఆగుదాం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్ ది అబోవ్ ఆర్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ యాజ్ రికగ్నైజ్డ్ బై ది ట్రీటీ ఆన్ ది ఎన్పిటి, కామన్లీ నోన్ యాజ్ ఎన్పిటి. విచ్ అమాంగ్ ది అబోవ్ ఆర్ ఎన్పిటి? న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ రికగ్నైజ్డ్ బై ఎన్పిటి. సో పాకిస్తాన్ అయితే రికగ్నైజ్ చేశారా? ఐ డోంట్ థింక్ సో. ఇండియా అయితే లేదు ఎన్పిటీలో. మన జాయిన్ అవ్వడం కోసమే 3 అయితే 3 తీసేస్తే ఏ అండ్ సిలో ఉంది. పాకిస్తాన్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను, నాకు తెలుసు. ఇజ్రాయెల్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ఈజ్ అఫీషియల్లీ న్యూక్లియర్ స్టేట్ కాదు. ఇజ్రాయెల్ అఫీషియల్గా న్యూక్లియర్ లేదు. సో ఐ గో విత్ 4 ఆల్సో. తీసే ఆన్సర్ ఏనే నా ప్రకారం. బికాస్ చైనా అయితే ఉంది కదా, చైనా దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ డెఫినెట్లీ ఉంది. సో సిలోనే చైనానే లేదు. చైనా ఉంది. సో 5లో 3 ఇక్కడ పోయింది. బట్ స్టిల్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ దెన్ ఓన్లీ ట్రిక్స్. ఇందాక కూడా చూసావు నాట్ కరెక్ట్ దగ్గర కూడా 5లో 3 అక్కడ కూడా మనం అదే అప్లై చేసాం. ద ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియా ఎన్స్టైన్డ్ ఇన్ ది వెల్ఫేర్ స్టేట్ అంటే డిపిఎస్పి. 38 అనుకుంటా, నాకు గుర్తున్నది. 38 39. 89 ఏది ఆన్సర్ ఏమి చూడు. బి. 90. ద substitution of steel for wooden ploughs in agriculture is an example of labor augmenting, technological progress, capital reducing ఎలా అవుతుంది? సో క్యాపిటల్ స్టార్ట్ అయింది అంతే కదా. క్యాపిటల్ ఉంది. ఆగ్మెంటింగ్ టెక్నాలజికల్, లేబర్ ఆగ్మెంటింగ్. ఇంకా వెళ్ళిపోతుంది బి. 90 బి. క్యాపిటల్ అర్థమైందా? ఈ లాజిక్ ఎంతగానో. ఇప్పుడు చూడు, నువ్వు కనీసం ఒక 10 క్వశ్చన్స్ అన్నా ఇలాగ ఇచ్చిండు. ఒకే ఒక క్వశ్చన్లో ఎంతవరకు మనకు అవ్వలేదు అంతే. బట్ యూజువల్లీ అయింది. సో 90 క్వశ్చన్స్ అయ్యాయి. లెట్స్ డూ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అగైన్. థ్యాంక్ యూ.